జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి గారి జిల్లాలో మురకంబెట్టి సమీపంలోని పెనుమూరు క్రాస్ వద్ద ఉన్నటువంటి నీవా నగరవనంలో గత 5 రోజుల క్రితం గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రజలు ఆహ్లాదం కోసం, విశ్రాంతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కు ఫారెస్ట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ ఈ దుర్ఘటన జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు, నాయకులు, మన ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండదండలతోనే ఇలాంటి సంఘటన జరుగుతుందనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, ఆ ఉన్నటువంటి నాయకులు ఇలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టాలా. ఏదైతే రూలింగ్ వస్తుందో వెంటనే కండువాలు మార్చుకుంటారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక పార్టీ, రూలింగ్ వచ్చినప్పుడు ఒక పార్టీ. ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కండువాలు మార్చుకొని ఈ రోజు ఈ దుర్ఘటనకు పాల్పడుతున్నారంటే మైనర్ బాలికల పైన గ్యాంగ్ రేపులు చేయడం, అదేవిధంగా మహిళలు సంవత్సరాల వయసుతో నిమిత్తం లేకుండా 6 వయసు నుంచి 90 సంవత్సరాల వయసు వరకు కొట్టినటువంటి మహిళల పైన అత్యాచారాలు చేయడం చాలా దుర్మార్గం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మేము జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా బార్ అసోసియేషన్ వారికి, జిల్లా న్యాయవాదులకి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇలాంటి